కుటుంబ సభ్యులు భార్యాభర్తలు మిగతా ఈ ఇంట్లో సార్ ఒకసారి చూడండి సార్. చల్లగుండు తొందరగా కట్టుకో. కలెక్టర్ గారు ఎమ్మటే ప్రతి సోమవారం నాడు డబ్బులు ఇస్తాడా? ముఖ్యంగా కొమ్మేటి శ్రీనివాసరావుకి అలాగే గారికి ధన్యవాదాలు సార్. మాకు గత 10 సంవత్సరాలు ఇల్లు లేదు సార్. అయినా మీరు మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు మాకు కనీసం అన్నం ఒడిలో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సార్. ఇల్లు లేదు సార్. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు సార్. కొట్లాడుతూ చూడు. చెప్పు. సార్ సార్ అనుకుంటున్నావు ఇల్లు కట్టాలని. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో ఇక్కడ రావాలని కోరుతున్నాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు మీ అందరు అభిమాన నాయకులు నా మిత్రులు జారా ఆదినారాయణ గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి 134 ఇళ్ళు ఇచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి, పేదోడికి అండగా ఎలా ఉండాలి, పేదోడి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు. ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని మాటలు స్పష్టంగా చెప్పారు. తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ ఇల్లు అయితే మనకి ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిందో రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి ఆ లెవెల్ను బట్టి మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చూస్తారు. మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు మీ అందరు అభిమాన నాయకులు నా మిత్రులు జారా ఆదినారాయణ గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి 134 ఇళ్ళు ఇచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి, పేదోడికి అండగా ఎలా ఉండాలి, పేదోడి చిరకాల కోరిక
ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు. ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని మాటను స్పష్టంగా చెప్పారు. తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ ఇల్లు అయితే మనకి ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిందో రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి ఆ లెవెల్ను బట్టి మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చూస్తారు. మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు జారా ఆదినారాయణ గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి 134 ఇళ్ళు ఇచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి, పేదోడికి అండగా ఎలా ఉండాలి, పేదోడి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు. ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని మాటను స్పష్టంగా చెప్పారు. తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ ఇల్లు అయితే మనకి